మహాకవి కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం 38వ భాగం 6/8/20 షష్టాంకంలో ఉన్నాం మనం. సప్తమాంకంలో ఉన్నాం. దుష్యంతుణ్ణి ఒక రాక్షస సంహారం కోసం ఇంద్రుడు పిలిపించడం, అతన్ని సంహరించడంతో ఆయన చాలా చక్కగా సన్మానించి అభినందించి పంపటం. దారిలో వస్తుండగా మాతలికి దుష్యంతుడికి జరుగుతున్న సంభాషణ చెప్పుకుంటున్నాము. రాజు అంటున్నాడు, మాతలే అతక్కలు సబాహ్య కలను మమాంతర ఆత్మా ప్రసీదతి రథాంగం అవలోక్ మేఘ పదవీ అవతీర్ణౌస్య కథనుపగమ్యతే అన్నాడు వాడు. అయమర విరభ్యే విరేభ్యశ్చాతకై నిష్పతద్భిః హరిభిః రచిరభాసాం తేజసా చానులిప్తైః గతముపరి ఘనానాం వారిగర్భోదరాణాం పిసునయతి రథస్తే శీకర క్లిన్ననేమిః. ఇది కూడా చెప్పుకున్నాం అనుకోండి. మాతలి అందుకే కాబోలు సబాహ్యకరణ బాహ్య ఇంద్రియాలతో సహా మమ అంతరాత్మ నా అంతఃకరణ ప్రసీదతి ఎంతగానో ప్రసన్నత పొంది చూసి మేఘా వీధికి అవతీర్ణవు ఇద్దరము దిగాం. అధా అవతంజతి ఎలా తెలుసుకున్నావు అన్నాడు. శ్రీకరక నీటి బిందువులతో క్లిన్నహ నేవి రథనేవి తడిసిన చక్రాల అంతులు కలదై తే అయం రథ నీ రథం అర వివరేభ్య ఊటీల సందుల నుంచి అరం శీఘ్రే చక్రాంగే విశ్వ అమరకు నిష్పతద్భి ఇటు అటు ఎగురుత చాతకై చాతక పక్షులకు అవిరత్వాసాం క్షణప్రదాలైన మెరుపుల యొక్క తేజస కాంతితో అనులిప్తై పులమబడినై హరిభి గుర్రాలతో వారి గర్భ ఉదర జలంతో నిండిన మధ్య భాగాలు కలవై ఘనానాం మేఘ ఉపరి మీదుగా గతం తన గమన పిసునయతి సూచిస్తోంది. మాతలి రథచక్రాల అంచులు తేమగా ఉన్న ఊటీల సందుల్లో చేతక పక్షుడు తీతువులంట ఎగురుతారు. మెరుపుల కాంతులు నీ రథాల వీపుల మీద ప్రతిఫలిస్తాయి. దీనితో పూటెక్కిన నడిమి భాగాలుగా మేఘాల మీదుగా నీ రథం పెడుతా అనడానికి ఇవన్నీ సూచనలే కదయ్యా. మాతరి క్షణాదాయుష్మాన్ స్వసాధికార భూమౌ వర్తిష్యతి అధోవలోకస్య వేగాన్ అవతరణాదాశ్చర్యదర్శన సంలక్ష్యతే మనుష్యలోకః తద్ధాహి శైలానామవరోహతీవ శిఖరాదున్మజ్జతాం నేదిని పర్ణస్వాంతర లీనతాం విజహతి స్కంధోదయత్పాదపాహ సంతానైస్తనుభావ అనుష్టసలిలా వ్యక్తిం భంజతాప్యాభగాః కేనాప్యుత్ క్షితి క్షిపతేన తస్య భువనం మత్పార్శ్వ జ్ఞానీయతే. కిందకి చూసి వేగ అవతరం చాలా వేగంగా కిందికి దిగటం వల్ల మనుష్యలోక మానవ లోకం ఆశ్చర్య దర్శన
ఆశ్చర్యపడేట్లుగా దర్శనం ఇస్తోంది. సంరక్షతే కనబడు. ఎత్తు నుంచి కిందకి దిగుతుంటే భూగోళం ఆశ్చర్యకరంగా తథాహి అవును కదా. శైలానాం ఉత్తమజ్జత, పైకి లేస్తున్న శైలాం పర్వతాల శిఖరాల నుంచి మేదిని భూగోళం అవరోహతి ఇవ దిగుతున్నట్టు. పాదపాహ చెట్టు స్కంధ ఉదయ మానులతో దర్శనం. వర్ణస్వ అంతరలీనత ఆకు గుబురులు కప్పబడ్డ నైవైనాన్ని విజహతి విడిచిపెడతారు. నష్ట సరిదాహ కనపడని అంటే కలవై నీళ్లు కనపడని ఆపగా నదీ ప్రవాహ సంతానై విస్మృతులతో జల సమృద్ధిగా అంటే నీళ్లతో జల సమృద్ధితో ఇది ధరణి వ్యక్తిని భజంతి ప్రకటించే స్థితి పొందాయి. స్పష్టంగా కనపడుతున్నాయి నదులు. పశ్చాత్తుడు చూడు కేన అభిచెత్తు క్షపిత, ఎవరో పై ఎత్తుతున్న వాడి భువనం భూలోకం మత్పాష్ నా దగ్గర అనీయతే ఇవ తీసుకురాబడుతోందా అన్నట్టు. పార్శ్వం కక్షాధరే చక్రోపాంతే పర్యుగతేపి చ అని విశ్వకోశ దర్శనం. మాతనంట సాధు దృష్టం సబహుమానం అవలోక్ అహో ఉదార రమణీయా పృథివి. మీరు చెప్పింది బాగుందండి అంటున్నాడు రాజు. మాతలే వశమోయం పూర్వాపర సముద్రావగాధ కనక కర రసనిష్యంది సాంధ్య ఇవ మేఘ పరిగహ సానుమానాలోక్యతే. మాతలి ఆయుష్మాన్ ఏష ఖలు హేమకూటో నామ కిం పురుష పర్వత తపస్సంసిద్ధి క్షేత్రం పశ్యా చూడండి. స్వయం భువాన్ మరీచేర్య ప్రణభూవ ప్రజాపతి సురాసుర గురుస్తోత్ర సపత్ని కస్తపశ్యతి. పర్వత శిఖరాలు పైకి లేస్తూ ఉంటే భూమి కిందకి దిగినట్టుంది. అది మొదళ్ళు కనపడడం చెట్లు ఆకుల గుంపుల మాటు నుంచి బయటపడుతూ సన్నటి గీత కనిపించిన నదులు క్రమంగా విశాలమై జల సమృద్ధితో స్పష్టపడు. ఎవడో ఈ భూభవనాన్ని పైకెత్తి నాకు ఎదురు తెస్తున్నట్టుగా ఉంది. భవనం అంటే భూమి. సాధు స్పష్టం అద్భుతంగా చూపావయ్యా, చెప్పావయ్యా. అహోహోహో పృథివీ, ఈ భూమి ఎంత అందంగా ఉంది. ఉదార రమణీయ, అత్యంత సుందరం కదా. సా సుందర రమణీయ కవతయు మాతలి పూర్వ అపర సముద్ర అవగాధ తూర్పు పడమర సముద్రాలను తాకుతున్నది. కనక రసనిష్యంది, బంగారు కాంతులు వెదజల్లేది. సంధ్యాకాల మేఘ పరిఘ ఇవ మబ్బులకు కడ్డీలలాగా కమానులాగా ఆలోక్యతే కలబ. అయం ఈ సానుమాన్ పర్వతం కమత. ఏమిటి దీని పేరు? సంధ్యాకాలపు మేఘపంక్తిలాగా ఉండే ఈ పర్వతాన్ని ఏమని పిలుస్తారు? ఆయుష్మంతాన్ ఏష ఇది హేమకూటహాన. హేమకూటం అనే పేరు గల కింపురుష పర్వతం. ఖలు కింపురుషుల పర్వతం సుమ. తపః సంసిద్ధక్షత్, తపస్సులు సిద్ధించే పుణ్యస్థలం ఇది. పశ్చా చూడవయ్యా అన్నాడు. రాజా తేన యద్ అనతిక్రమణీయాని శ్రేయాంసి ప్రదక్షిణీకృత్య భగవంతం గంతుమిచ్చామి. మాతరి ప్రథమ కల్ప నచ్చేనావతేన రాజా సవిస్మయం ఉపాధశబ్ద స రథాంగనేమయ ప్రవర్తమానం నచ దృశ్యతే రజగా.
అభూతలస్పర్శతయా నిరుద్ధత స్తనావతోర్మనావతీర్ధో రథో న లక్ష్యతే మాత ఏతావానేవ శతక్రతోరాయుష్య తశ్చ విశేషత్ రాజ మాతలే కథమస్మిన్ ప్రవేశ మరీచాశ్రమః మాతలి హస్తేన దర్శయన్ వల్మీకాగ్ర నిమగ్నమూర్తి ఉరసా సందష్ట సర్వత్వచ కంఠే జీర్ణలత ప్రధానవలయేన ఛద్ద సంపీడిత హంసవ్యాపి శకుంతనీరదచితం బిభ్రజ్జటామండలం యత్ర స్థాణురివాచలు మునిరసావభ్యర్కబింబస్థితః. ఆశ్చర్యపడుతూ రథ అంగనేమ రథచక్రాల అంచులు పట్ట తప్పు ఉపోఢ శబ్ద ధ్వని చెయ్యటం లేదు. రజః చ దుమ్ము కూడా ప్రవర్తమానం ఎగిరినదిగా నా దృశ్యతే కనిపించలే. అభూత స్పర్శదయ భూతలాన్ని తాకకపోవటం తవా నిరుద్ధత రథ వేగం తక్కిన రథం అవతీర్ధ నేలకు దిగిందైనా నా అవతీర్ధ ఇవ ఇంకా దిగినట్టు కనప. వేగం తగ్గి నీ రథం నేలకు దిగింది కానీ దిగినట్టు అనిపించదు. కారణం నేలను తాకకపోవడం. అందుకే రథచక్రాలు నేముడు పట్టాలు ధ్వని చెయ్యడం, ధూళి పైకి లేవడం, మొత్తం మీద రథం దిగినట్టు అనిపించడమే లేదు. అంత బాగా దింపేవారు. శతక్రతో ఇంద్రుడికి ఆయుష్మత చ విశేష తేడా ఏతావాన్ ఏవ ఇలాంటిదే. వేలను తాకడం తాకకపోవడం మినహా మీ ఇద్దరికీ తేడా లేదయ్యా, అంత గొప్పగా. కథమస్మిన్ మాతరి మారీచాశ్రమ కశ్యప ప్రజాపతి ఆశ్రమం కథమస్మిన్ ప్రదేశే ఏ ప్రదేశంలో ఉంది. వల్మీకాగ్ర హస్తేన దర్శయం చేత్తో వల్మీక అగ్ర నిమగ్న పుట్ట చివరగా మునిగిన అగ్రే ప్రాంతే నిమగ్న మూర్తిర్యస అగ్రవారం మూర్తి కాఠిన్యం మూర్తి శరీరం కలవాడు సందష్ట హత్తుకోబడిన కరచుకొన్నటువంటి సర్పత్వజ పాము కుబుసాలతో కూడి వరస వక్షస్థలంతో స్థిత ఉన్నవాడు. కంఠే కంఠభాగం జీర్ణలతాప్రద ఎండిన పూతీగా గల వలయేన వలయాలదు ఊదీగల చుట్టలదు అత్యర్థ సంపీడిత బాగా బిగింపబడినవాడు. కంఠైన చపి ఇది విశ్వ లతాప్రదాన్ వల్లీ సమూహ న వలయ అయిన కంఠవాణిజ్య అది అన్సన్యాస్ భుజాల దాకా పొడవు సాగింది. శకుంత నీడ విచితం పిట్టల గూడులతో నిండినది జటామండలం జడల బిభ్రత్ ధరిస్తున్నవాడు అసౌమణి అడిగో కనిపిస్తున్న మహల్ ఎత్ర ఏ ప్రదేశంలో స్థాణు యువ స్థాణువులాగా అచలహ నిశ్చరుడై అర్కబిం సూర్యబింబానికి అధికము ఎదురుగా స్థిత కూర్చున్నాడు. ఇదే మారీచముని ఆశ్రమమని చెప్పు. ఇదిగో చూడయ్యా, ఒక ముని తపస్సు చేసుకుంటాడు. అతడి పొట్ట కూడా పొట్ట దాకా పొట్ట రొమ్ము నిండా కుబుసాలు నిర్మోకాలు హత్తుగా మెడ చుట్టూ ఎండిన పూల తీగల చుట్టలు ఇబ్బంది పెట్టు భుజాల దాకా ఎదిగిన జడలతో పక్షులు గూడులు కట్టు సూర్యుడికి అభిముఖంగా
స్థాణువుల నిశ్చలంగా కూర్చున్నాడు. ఇతడే మారీచ మహర్షి. వారి ఆశ్రమం ఇదే. ఇదిగో చూడు, ఒక ముని తపస్సు చేసుకుంటున్నాడు. అతడి పొట్టదాకా పుట్టముంది. రొమ్ము నిండా కుబుసాలు, నిర్మోకాలు హత్తు, మెడ చుట్టూ ఎండిన పూల తీగల చుట్ట ఇబ్బంది పెట్టి, భుజాల దాకా ఎదిగిన జటలలో పక్షులు గూడులు కట్టి సూర్యుడికి ఎదురుగా స్థాణువుగా నిశ్చలంగా కూర్చున్నాడు. ఆయనే మరీచుడు. ఆశ్రమం మరీచాశ్రమం. రాజా సమస్యే కష్టతపసే నమస్యే కష్టతపసే మాతరి సంయత ప్రగ్రహం శ్రద్ధం కృత్వా మహారాజः ఏతావదత్ పరివర్తిత్ మందారవృక్షం ప్రజాపతేరాశ్రమం ప్రవిష్టౌ స్వ. కష్టతపసే కఠోర తపస్సు చేస్తున్నవాడే ఈ ముని కోసం నమస్యే నమస్కరిస్తున్న. రథాన్ని సంయత ప్రగ్రహం పగ్గాలు కట్టివేయబడిందిగా కృత్వాచి మహారాజా అదితి వరివర్ధిత అదితి చేత స్వయంగా పెంచబడి మందార వృక్షం కల్పవృక్షాలు కలదై ప్రజాపతి ఆశ్రమం కశ్యప ప్రజాపతి ఆశ్రమం ఏతో ఇదిగో మనిద్దరం ప్రవిష్టౌ స్వ ప్రవేశించిన వాళ్ళం అయ్యాము అని ఇద్దరు ప్రవేశిస్తారు. రాజా స్వర్గాదధికతరం నివృత్తి స్థానం అమృతహ్రదమివా అగాధోస్తి. మాతరి రథం స్థాపయిత్వా అనవరత్వాయుష్మాన్. రాజా అవతీర్య దిగి మాతరే భవాన్ కథామిదానీ అన్నారు. మాతరన్ సంవ్యక్తితో మయా రథ వయం అప్యవతరామ తథా కృత్వా ఇత ఆయుష్మన్ పరిక్రమ్య దృశ్యంతామత్ర భవతాం ఋషీణాం తపోవన భూమయ. రాజు నను విస్మయాదవలోకయామి అని ఒక శ్లోకం అంటూ ప్రాణానామ విలేన వృత్తి రుచిరా సత్కల్పవృక్షేవని తోయే కంచన పద్మరేణు కపిసే ధర్మాభిషేక క్రియా. ధ్యానం రత్నసినాతనేషు విబుధ స్త్రీ సన్నిధౌ సంయమయు యత్యాంక్షంతి తపోభిరస్య మునయ తస్మిన్ తాప్యనం చ ధ్యానం రత్నసినాతనేషు విబుధ స్త్రీ సన్నిధౌ సంయమో యత్కాంక్షతి తపోభిరన్యమునయ యస్తస్మిన్ తపస్యంక్షమి. ఉత్పరిణీ ఖలు మహతాం ప్రార్థనా పరిక్రమ్య మాతరంట. అయే వృద్ధ శాకల్య కిమతతిస్తది భవనాన్యారివ కిం ప్రవిశి దాక్షాయణ్య పతివ్రతా ధర్మమధికృత్య పృష్టస్తస్యై మహర్షి పత్ని సుఖితాయ కథయతీతి. మాతరి ఇదానీం ఇప్పుడు భవాన్ కథం ఇవ ఏం చేస్తావు అని.
రథం మయా నాచేద సంయత్రిత నిలపబడి వయం అపి మేము కూడా అవతరామా దిగుతున్నాం అంటే నేను కూడా ఆయుష్మంతుడా ఇత ఇటు అత్ర భవత ఉజ్జులైన ఋషుల తపోవన భూమయ ఆశ్రమ ప్రదేశాలు దృశ్యంతాం చూడాలి మనం. నను అవును విస్మయాత్ అవలోకయ చాలా ఆశ్చర్యపోతూ వీటిని చూస్తున్నానయ్యా. సత్కల్పవృక్షే గొప్ప గొప్ప కల్పవృక్షాలతో నిండి వనే తపో వనలు అని లేనా కేవలం గాలి ప్రాణానాం ఉచితా వృత్తి. జీవించడం కోసం తినుబండారాల్లాగా ఇవ్వగలి కల్పవృక్షాల దగ్గర ఉండి కూడా కేవలం గాలి తిని బతికే సంయమన కాంచన పద్మ బంగారు పద్మాల రేణు పుప్పొడితో కపిసే కింపెక్కిన ఎర్రబడి తోయే జలంతు ధర్మ అభిపేక్షేక ధర్మాచరణ కోసం పవిత్ర స్నానాలు చెయ్యటం, రత్నాశిలాతలి రత్నాలతో నిండిన శిలా ప్రదేశాలు ధ్యానం సాగించడం, వివిధ స్త్రీ సన్నిధం అప్సరసల దగ్గర ఉన్న సందర్భంలో కూడా సంయమ తపస్సు సాగించే సంయమనం. అంజమనయ భూలోకంలో ఇతర మహర్షులు తపోభి తమ తీవ్ర తప యత్ కాంక్షది ఏ దివ్య దేశం కోరుకుంటారు తస్మిన్ ఆ ప్రదేశంలో అమి ఈ మహర్షులు తపస్యంతి తపస్సు చేస్తున్నారయ్యా అన్నారు. కల్పవృక్షాల దగ్గరలో ఉండి కూడా కేవలం గాలి మాత్రమే భోజనం చేస్తూ జీవించరు. బంగారు పద్మాల పుప్పొడి నిండి ఎరుపెక్కిన నదీ జలాలు కేవలం ఆ పుప్పొడి బంగారు పుప్పొడి రేవులు ఎత్తుకెళ్ళిపోదాం ఏరుకుందామని స్నానం కోసమే పుణ్యస్నానాలు మాత్రమే చేసి ఊరుకో. రత్నాలు దొరిలే శిలాతలాల మీద కూర్చొని ధ్యానం సాగి ఎన్ని రత్నాలు కావాలంటే అన్నీ మోసుకుపో, కానీ వాటి మీద అపేక్ష లేదు, ధ్యానమే. అప్సరసలు సన్నిధిలో చేసిన అప్సరసలు అనేక విధాల భంగిమలు చూపించిన నిగ్రహంతో ఉండడు. ఎంత ఆశ్చర్యమయ్యా! ఇతర లోకాల మహర్షులు తపఫలంగా ఏ ప్రదేశంలో జన్మను కోరుకుంటారు ఆ ప్రదేశంలో ఉండి వీళ్ళు తపస్సు చేస్తారు. ఇలాంటి ప్రదేశంలో తపస్సు చెయ్యాలని అందరూ కోరు, అలాంటి ప్రదేశంలో ఉన్నారు వీళ్ళు అని. మాతలి అంటున్నాడు, ఉత్పరిణీ ఖలు మహదాం ప్రార్థన పరిక్రమ్య ఆకాశే అయే ఊర్ధశాకల్య కిమను తిష్టది భవాన్ మారీచః కిం బ్రవీషి దాక్షాయణ్యా పతివ్రతా ధర్మ అధికృత్య పృష్టస్తస్యై మహర్షి పత్నీం సుహితాయ కథవ కథయతీతి. మహతాన్ మహాత్ముల ప్రార్థనా స్పృహ ఉత్సర్పిణి కలు ఊర్ధ్వగామి కదా. వారి చూపు ఎప్పుడు బయటికి కాదు, చుట్టూ ఉన్నది కాదు, దేవుడి మీదే ఉండు అని దుష్యంతుడి అభిప్రాయాన్ని సమర్థించి అయ్యే ఓయి వృద్ధశాకల్యుడా భవాన్ మారీచ మహానుభావుడు మారీచుడు కిం అనుష్ఠతి ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు. కిం బ్రవీషి ఏమంటున్నావు. దాక్షాయణి చేత్ పతివ్రత ధర్మం అధికృత్య పతివ్రత ధర్మాల గురించి
పృష్ట అడగబడినవాడే. మహర్షి పత్ని సుహితాయ ఋషిపత్నులందరి మేలు కోసం తస్యై ఆమె కథయతి ఇది చెబుతున్నాడు అనువంటోంది. వాడు అన్నాడో లేదో కానీ వీడంటాడు. రాజా కర్ణం దత్వా అయే ప్రతిపాల్యావసర ఖలు ప్రస్తావ. మాతలి రాజాన్ అవలోక్య అస్మిన్నక్షోకవృక్షమూలే తావదాస్థాం ఆయుష్మ యావత్ త్వాం ఇంద్రగురవి నివేదితయు అంతరాన్వేషీ భవ. రాజా యథా భవాన్ మన్యతే ఇది స్థితః మాతలి ఆయుష్మాన్ సాధయామ్యహం ఇది నిష్క్రాంతః. రాజా నిమిత్తం సూచయిత్వా మనోరథాయ నాశంసే కిం బాహు ఛందసే వృధా పూర్వావధీరితం శ్రేయో దుఃఖం హి పరివర్తతే. నేపథ్యం వాగ్ధు మాఖలు చాపలంకుడు కథం గత ఏవాత్మనః ప్రకృతిం. రాజా కర్ణం దత్వా విని అభూమరియ మవినైస్య కోరు ఖల్వేషు నిషిధ్యతే శబ్దానుసారేణావలోక్య సవిస్మయం అయే కోను ఖల్వయం అనుబధ్యమానస్తపస్వినీభ్య అబాల సత్వో బాల అని. మాతలి ఈ ప్రస్తావన ప్రతిపాల్య అవసర నిరీక్షించాల్సిన సమయం కలది కదా. ఇది ముగిసే వరకు మనం వేచి ఉండటం మంచి. రాజాన్ని చూసి అస్మిన్ ఈ అశోక వృక్ష మూలే మొదట ఆయుష్మాన్ నీ అంటే తావత్ పుస్తాం వేచి ఉండదు. యావత్ అంతరు వాం ఇంద్ర గురవే ఇంద్రుడికి జనకుడై కశ్యప ప్రజాపతికి నివేదయు విన్నవించటాన్ని అంతరా అన్వేషీ భవ. సమయం కోసం వేచి చూసేవాడినవుతా. సమయం కోసం ప్రయత్నిస్తా. ఆయన ఎప్పుడు దర్శనం ఇస్తాడు అని. భవాన్ నీ యథా మన్యతే ఎలా భావిస్తే అలా, నువ్వేమనుకుంటే. ఆయుష్మంతుడా అహం సాధయ నేను వెళ్ళొస్తా అని నిష్క్రాంతగా వెళ్ళిపోతాడు మాతని. రాజుగారు ఒక శ్లోకం అవలోక్య రాజు వైపు చూసి అస్మిన్ ఈ అశోక వృక్షం మూలే మొదట్ ఆయుష్మంత్ తావత్ ఆస్తాం వేచి ఉండడు. యావత్ అంతలో వాం ఇంద్ర గురువే ఇంద్ర జనకుడైన కశ్యప ప్రజాపతి నివేదయుతం విన్నవించటాన్ అంతరా అన్వేషీ భవ. సమయం కోసం చూసేవాడినవుతా. తథా అంజతే నువ్వు ఎలా అనుకుంటే అలా అయ్యా. ఆయుష్మంతుల అహం సాధయ నేను వెళ్ళొస్తా అన్నాడు. వెళ్ళిపోయాడు. నేపథ్యంలో మాఖలు చాపలంకురు కథం గత ఏవాన్మనః ప్రకృతిం. రాజా కర్ణం దత్వా అభూమిరియ మచినయస్య కోను ఖల్వేష నిషిధ్యతే శబ్దానుసారేణాన్ అవలోకి సవిస్మయం అయే కోను ఖల్వయం అనుబధ్యమానస్తపస్వినీభ్య అబాల సత్వో బాల. నిమిత్తం శుభశకున సూచయిత్వా కనపడినట్టుగా బాహు ఓ కుడి భుజమా వృధాగా కిం స్పందితి ఎందుకే కొట్టుకుంటావు, కుడి భుజం అదురుతోంది. అది మంచి శకున. మనోరథాయ ఏ కోరిక కోసం నా ఆశంసే నేను ఆకాంక్షించడం లేదే. పూర్వ అవధీరిత మునుపు తిరస్కృతమై శ్రేయ దుఃఖం ఎప్పటి బాధాకరమేగా అంటే శకుంతలు వదిలిపెట్టి పరివర్తదేహి అవుతుంది కదా. ఇవాళ ఆనాడు
శకుంతలను తిరస్కరించిన నా దుఃఖం ఇప్పటికి నన్ను బాధిస్తూనే. ఓ కుడి భుజమా, ఇక నాకిప్పుడు ఇంకా ఏం కోరిక ఉంటుందే, కనుక నువ్విలా శుభసూచకంగా ఎందుకు అదురుతున్నావు? నేపథ్యంలో చాపనం అల్లరి మా కరువు కురు చెయ్యకురా. కథం ఎలా ఆత్మనః ప్రకృతి నీ సహజ ప్రవృత్తి గతః ఏవ. అప్పుడే మొదలు పెట్టావా అని ఒక కుర్రాన్ని అదరిస్తున్నట్టుగా వాక్యాలన్నా. కర్జం దత్వా కర్ణాలు చెవులు అటువైపు వింటూ ఇయం ఇది అభినయస్య అల్లరితనాని అభూమి నెలవు చోటు కాదే, ఇది తపస్సులుంటున్న స్థలం. నిషిధ్యతే వారింపబడుతున్నాడేమిటి? ఏషః ఈ కుర్రాడు కు ను కలు కహ కను ను కలు ఎవరో కదా. అయే అరే కహాను కలు అయం బాలః ఎవడో కదా ఈ బాలుడు. తపస్వినీభ్యాం ఇద్దరు తాపస స్త్రీరజ అనుబధ్యమాన ఆపబడుతున్నాడు. వాడు ఏదో అల్లరి పని చేస్తున్నారు, ఇద్దరు తాపసులు స్త్రీలు వాడిని అడ్డుపడుతారు. ఆ బాలతత్వగా బాలుడికి సహజం కాని లేదా ప్రౌఢుడి లాంటి బల సంపన్నుడు ఎవడో కదా ఈ బాలుడు అని ఆలోచిస్తుంది. అర్ధపీతస్థనం మాతురా అర్ధక్లిష్టకేసరం వక్రక్రీడితం సింహశిశుం బలత్కారణ కర్షది తతః ప్రవిశది యథా నిర్దిష్టకర్మ తపస్వినీభ్యాం బాల చింభగంగా జృంభస్వసింహే దంతాస్తే తే గణయిష్యే అని బాలుడు అంటున్నాడు. ప్రథమ మొదటి అక్కడుండేటువంటి వాళ్ళలో అవనీత కిం నోపచ్చ నిర్విశేషాని సత్వాని విప్రకరుష్ హంతా పద్ధతే తవ సంరంభ స్థానే ఖలు ఋషి జనేన సర్వదమన ఇది కృత నామధేయోసి. అయిపోయింది, ఉత్తర దర్శనం దగ్గరికి వచ్చేసిందని అర్థం. మాతః తల్లి యొక్క అర్ధపీతస్థం సగమే తాగిన పాలు కలదు. అమర్ధ లాగటం క్రిస్తా చిక్కులు పడి కేసరం జూలు కలదు. అయిన సింహ కిశోరాన్ని ప్రక్రీడడం కేవలం ఆడుకోవటానికై బలాత్కారేణ బలవంతంగా కర్షతి లాగుతున్నాడు. ఏంట్రా వీడు, సింహం పిల్లతో ఆడుకుంటున్నాడు ఆ దొంగనాయ. తల్లి దగ్గర పాలు తాగుతూ ఉన్న సింహ పిల్లను జూలు పట్టి బలవంతంగా ఆడుకోవటానికి లాగుతున్నాడు. బాలసత్తుడు, ఈ అంత బలాసత్తుడు బాలుడే కానీ తత్వంలో చాలా గొప్పగా ఎవడు వీడు. తతః అప్పుడు యథార్థ కర్మిష్ట వర్ణించబడినట్టే ఆ పని చేస్తున్న బాలహ తపస్వినీభ్యాం ఇద్దరు తపస్వినులతో ప్రవేశిస్తాడు. సింహమా జృంభస్వ ఆబులించవే, నోరు తెరు, తే దంతా నీ దంతాలను గణయిష్యతే లెక్క పెడతా. నీ నోరు తెరిస్తే నీకు ఎన్ని పళ్ళున్నాయో లెక్క. అవినీత అల్లరి పిల్లాడా మహామాక్ మాకు అపత్య నిర్విశేషాన్ని బిడ్డలతో సమానమై సత్వాన్ని జంతువులు కిం విప్రకరుష్
ఎంత ఇస్తున్నావేమిట్రా? హంత హన్నా తవ సంరంభ, నీ ఆటోపం వర్ధతే, నానాటికి నీ బలం, నీ పరాక్రమం, ధైర్యం, సాహసం పెరుగుతున్నాయి. స్థానే కాదు, న్యాయమే, సముచితమే కదా. ఋషిజనేన, ఇక్కడి మునిజనంతో సర్వదమన, ఇది సర్వదమనుడు, అన్నిటినీ మర్దించేవాడు, అంటే అన్నిటినీ కంట్రోల్ చేశాడు అనే కృతనామధే, నీకు పేరు పెట్టావు కనుక నీ పేరు సార్థకం చేసుకుంటున్నావయ్యా, ముద్దు పేరు నీకు యుక్తమే అన్న. అప్పుడు రాజు కింను ఖలు జ్వాలే అస్మిన్ ఔరస ఇవ పుత్రే స్నేహ్యతి మే మనః నూనమవపచ్యతాం వత్సరయతి. రెండో వాడండు, ఏషా ఖలు కేసరిని త్వాం లంఘయిష్యతి యది తస్యాః పుత్రకం నముంచసి. బాలుడండు, అహ్మహే ఇచ్చధరం దర్శయత్ అహంభో బలవత్ ఖలు భీతోస్మి. రాజు అంటాడు, మహాతస్తేజసో బీజం బాలోయం ప్రతిభాతి మే పులింగావస్థయా వహ్నిర్యథాపేక్ష ఇవ స్థితః. కిం ను ఖలు, ఏమిటి చెప్పమా, అస్మిన్ బాలి, ఈ బాలుడి విషయంలో, ఔరసే సుతైవ, సొంత కొడుకు అయినట్లుగా, మనహ మే మన, నా హృదయం స్నేహతి ద్రవిస్తోంది. స్నేహన ద్రవిస్తోందేమిటి? స్నేహ పరవశం అవుతోందేమి? అనపశ్యజ, నాకు పిల్లలు లేకపోవటమే అనపశ్యతయే, నూనం ఖచ్చితంగా, మాం నన్ను వత్సరయ, ఇంత వాత్సల్యంతో నింపేస్తుందేమి, నాకు అర్థం కాకుండా ఆ కుర్రాడేడు సొంత కుర్రాళ్ళలాగా అనిపిస్తున్నాదేమిటి అని. అందులో ఒకడు, ఏషా కేసరి, ఇదిగో ఈ సింహం పిల్ల తల్లి శివంగి, తస్మాత్ పుత్రకం, దాని పుత్రుని నా ముంచేసేది, విడిచిపెట్టవు, త్వాం లంఘయిష్యతి కలు, దూకి పీకగలదు కదా సుమ అన్నాడు. ఆ పిల్ల వాళ్ళ అమ్మ దగ్గర పాలు తాగుతుంటే నువ్వు లాక్కొచ్చావా నీ ఆట కోసం? తల్లి ఊరుకుంటుందా? వచ్చి నీ మీద పడి దాన్ని కూడా నిన్ను పీకేస్తుందిరా, జాగ్. అస్మహి సంస్మితం, చిరునవ్వు, అహో అమ్మో, బలవత్ ఖలు భీత అస్మి, చాలా భయపడిపోతున్నాడు, ఇది అని అధరం దర్శయత్, ఎక్కిరిస్తాడు. నిజం, అమ్మో చాలా భయం వేస్తుంది అంటే అట్లాగా. మాహత అయం బాల, ఈ బాలుడు, మహత తేజస, మహా తేజస్, బీజం విత్తనంలా, మే ప్రతిభ, నాకు అనిపిస్తుంది. పులింగ అవస్థ రవ్వగా ఉండి యథాపేక్ష వృద్ధి పొందుతుంది. వహ్ని ఇవ, అగ్నిలాగా స్థితగా కనపడుతున్నాడు, అగ్ని నిప్పు రవ్వలాగా ఉన్నాడు. మళ్ళా అందులో మొదటి వాడు, వత్స ఏవం బాలం మృగేంద్రం ముంచ అపరంతే క్రీడనకం దాస్యా. బాలుడు, పుత్రదేహి ఏతత్ అన్నారు. రాజా కథం చక్రవర్తి లక్షణమప్యనేన ధార్యతే తథా హ్యస్య తదోభ్యవంతు ప్రణయ ప్రసారితో విభాతిజాల గదితాంగుళి కర అలక్ష్య పత్రాంతర విద్ధరాగయ సనోపశ భిన్న వివైక పంకజం.
ప్రలోభ్యవస్తు ప్రణయ ప్రసారితౌ విభాతిజాల గర్ధితాంగుళిం గుంగుళి కలహ అలక్ష్యపత్రాంతరమిద్ధరాగయ నభూషసా భిన్న వివైక పంకజం. ఈ బాలుడు మహా తేజస్సు ఒక విత్తనంలాగా కనపడు, ప్రజ్వరిల్లుతున్న అగ్ని గోళంలో ఉన్న నిప్పు రవ్వలాగా. వత్స నాయన ఏనం ఈ బాలం మృగేంద్ర సింహపు పిల్లలు ముంచా విడిచి వెడితే తే నీ అపరం క్రీడలు మరో ఆట వస్తువు దాస్యామి. ఇస్తాను అంటోని ఒక ఆ వెంబడించి వచ్చిన అమ్మాయి. కహిం కుత్ర ఏది ఎక్కడ దేహి ఏత అదేదో సరే ఏం చేస్తాను హడావిడి ఇది అని హస్తం ప్రసార చెయ్యి సాబుత కథం ఎలా అనేనా ఇతడి చక్రవర్తి లక్షణం అని చక్రవర్తి చిహ్నం కూడా ధార్యతే వహింపబడుతోంది. చక్రవర్తి కాబోయే సాముద్రిక లక్షణం వాడి ముఖంలో. తథాహి అవును అస్య అతడి ప్రలోభ్య ఆశ పెట్టే వస్తువు రే ఫ్రిడ్జ్లో